హలో గైస్, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను కొన్ని జ్యువెలరీ కలెక్షన్. సో చాలా అఫోర్డబుల్లో అండ్ మెయిన్గా కొన్ని మనం ఫ్యాషన్ జ్యువెలరీ పెట్టుకుంటూ ఉంటాం కదా. సో మెయిన్గా ఇప్పుడు అన్ని జ్యువెలరీ కూడా ఆల్మోస్ట్ మనకి గోల్డ్ జ్యువెలరీ టైప్లోనే నార్మల్ జ్యువెలరీ కూడా వచ్చేస్తున్నాయి. సో అట్లాంటివి కాకుండా మనం లెహెంగాస్ పైకి, కొన్ని డ్రెస్సెస్ పైకి ఇట్లా పెట్టుకుంటూ ఉంటాం కదా. సో అట్లా కొంచెం ఫ్యాషన్ జ్యువెలరీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లాస్ట్ వీడియోలో చూపించినప్పుడు కొన్ని సింపుల్ జ్యువెలరీ షేర్ చేశాను. చాలా మందికి చాలా నచ్చాయి, చాలా మంది అడిగారు కూడా ఇట్లాంటివి కూడా చేస్తూ ఉండండి అని చెప్పి. సో అందుకే ఈసారి కొంచెం ఫ్యాషన్ జ్యువెలరీతో వచ్చాను. అంటే కొంచెం కుందన్ నెక్ పీసెస్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అట్లా అండ్ సింపుల్ కూడా నేను నాకు కావాల్సినవి తీసుకున్నా, అవి కూడా మీతో షేర్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. నేను లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు కావాలంటే డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ నేను కామెంట్ సెక్షన్లో కూడా లింక్స్ని పిన్ చేసి ఉంచుతాను, సో మీకు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే చాలా జ్యువెలరీనే ఉంది మీతో షేర్ చేసుకోవడానికి. అండ్ నన్ను మిస్ అయ్యారా అందరూ? చాలా డేస్ తర్వాత వీడియో నేను కూడా షూట్ చేస్తున్నా. సో యా, తర్వాత చెప్తాను దాని గురించి అంతా మీకు బ్లాగ్స్లో. సో ప్రస్తుతానికైతే ఫస్ట్ ఒక నెక్ పీస్. ఇవన్నీ కూడా అమెజాన్లోనే తీసుకున్నా. అమెజాన్లో కూడా ఈ జ్యువెలరీ ఇవి చాలా అఫోర్డబుల్లోనే దొరుకుతున్నాయి. ఇదైతే నాకు చాలా నచ్చింది. మనం లెహెంగాస్ పైకి అట్లా పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. కొంచెం సింపుల్ ఉంటాయి చూసారా లెహెంగాస్, లైక్ మనం సంగీత్స్ కానీ వాటి కోసం తీసుకుంటూ ఉంటాము. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం సింపుల్గా ఉండే లెహెంగాస్కి ఇలా హెవీ జ్యువెలరీతో పేరప్ చేసుకుంటే మంచిగా హైలైట్ అవుతాయి. జ్యువెలరీ హైలైట్ అవుతుంది, అలాగే మన అవుట్ఫిట్ ఓవరాల్గా కూడా హైలైట్ అవుతుంది. సో ఇది కుందన్ అనమాట. ఇలా గ్రీన్తో వచ్చింది, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది మొత్తం. అండ్ డిజైన్ కూడా చాలా నచ్చింది నాకు. మొత్తం కుందన్ వచ్చాయి అండ్ గ్రీన్తో ఎలివేట్ చేశారు. ఈ డ్రెస్ మీద పెట్టుకోవడానికి కుదరదు, అంటే మీకు తెలియదు, పెట్టుకుంటాను కావాలంటే, కానీ అంత తెలియదు. కిందకు ఉంది కదా, పైకి అయితే కొంచెం తెలుస్తుంది. సో కిందకు ఉంది కాబట్టి వైట్లో కలిసిపోతుంది, బట్ చాలా బ్యూటిఫుల్ ఉంది. మీకు డార్క్ కలర్స్ మీదకి చాలా బాగుంటుంది, లైక్ ప్లెయిన్ వాటికి కూడా చాలా బాగా సూట్ అవుతుంది. సో మీరు సింపుల్గా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా వచ్చాయి అండ్ టిక్కా కూడా వచ్చింది, మ్యాంగ్ టిక్కా కూడా వచ్చింది. ఇలా బుట్టలు వచ్చాయి అన్నమాట. ఇయర్ రింగ్స్ హెవీగా వచ్చాయి, చాలా బాగున్నాయి. ఓన్లీ ఇయర్ రింగ్స్ కూడా మనం తర్వాత మళ్ళీ నార్మల్ డ్రెస్సెస్ మీదకి వాటికి కూడా పేరప్ చేసుకోవచ్చు. ఇట్లా వస్తాయి. కిందిలా పర్ల్స్ వచ్చాయి అన్నమాట. బుట్టలు సైజ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది టిక్కా వచ్చింది. సో కంప్లీట్ సెట్ లాగా వచ్చేసింది. సో మనం మళ్ళీ సపరేట్గా ఏది తీసుకోవాల్సిన అవసరం లేదు. సో హెవీగా పెట్టుకోవచ్చు, అంటే హెవీ లుక్ వస్తుంది అనమాట. ఎందుకంటే నెక్ పీస్, ఇయర్ రింగ్స్ అన్నీ హెవీగానే ఉన్నాయి అండ్ టిక్కా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. సో మంచి లుక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ చాలా యూనిక్ అనిపించింది నాకు. ఇప్పుడు డ్రెస్సెస్ ఎక్కువ, మనం సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఎక్కువ డ్రెస్సెస్ వేసుకుంటాం కదా. సో అలాంటప్పుడు పేర్ చేసుకోవచ్చు. చాలా యూనిక్ ఉందన్నమాట. మొత్తం రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. బ్రేస్లెట్స్ నా దగ్గర ఉంటాయి కానీ ఎక్కడ పెడతానో తెలీదు, ఒకసారి సర్దాలి. సర్దితే మనకు ఆర్గనైజ్ చేసుకుంటే ఆ టైం మనం మ్యాచింగ్స్ బాగా పెట్టుకోవచ్చు. నా దగ్గర చాలా ఉంటాయి. ఎక్కువ నేను వెస్ట్ సైడ్లో తీసుకుంటా. లాస్ట్ టైం నేను అమెజాన్లో తీసుకున్నాను, చాలా బాగుంది ఆ బ్రేస్లెట్. సో అందుకే మళ్ళీ కొంచెం డిఫరెంట్ యూనిక్ పీసెస్ ఏమన్నా ఉంటే చూద్దాం అన్నట్టుగా చూసినప్పుడు ఇది దొరికింది. చాలా బ్యూటిఫుల్ ఉంది. లైక్ చాలా లైక్ మనం వెస్టర్నే కాదు, ట్రెడిషనల్ వాటికి కూడా మనం లైక్ కొంచెం వేసేసుకోవచ్చు. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అంటే ఆల్మోస్ట్ ట్రెడిషనల్ లుక్ వస్తుంది కాబట్టి ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఇది నెక్స్ట్ వన్. ఇది కూడా నెక్ పీసే, చోకర్ అనమాట. ఇది ఉంటే డెఫినెట్లీ అందరి దగ్గర ఇది ఒకటి ఉండాలి. నా దగ్గర ఆల్రెడీ ఇప్పుడు పెట్టేసుకున్నా, మీ దగ్గర కూడా పెట్టేసుకోండి. ఇది కుందన్ నెక్ పీస్ చోకర్ అనమాట. ఎన్ని వాటికి సూట్ అవుతుందో ఇది మాత్రం డెఫినెట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి అండ్ హెవీగా ఏం లేదు. చాలామంది ఎక్కువ సింపుల్గా ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. ఇది చోకర్. ఎంత సింపుల్గా, ఎంత క్యూట్గా ఉందో. వైట్ స్టోన్స్ కదా, ఆల్మోస్ట్ అన్నిటికీ మనం పేర్ చేసేసుకోవచ్చు. మనం ఏది వేసుకోవాలి అని డౌట్ వచ్చినప్పుడు ఇలాంటిది ఒకటి ఉంటే ఈజీగా పేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా వస్తుంది నెక్ పీస్. అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఇవి వచ్చాయి దీనికి. ఇవి కూడా సింపుల్గానే ఉన్నాయి. లాస్ట్ మనం ఇందాక చూపించింది చాలా హెవీగా ఉంది అని మీకు అనిపిస్తే ఇవి కూడా పేర్ చేసుకోవచ్చు. కొన్ని వాటికి హెవీ కూడా బాగుంటాయి. సో ఇది టిక్కా వచ్చింది. టిక్కా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది.
టిక్కా కొంచెం ఇలా ఉంటే సింపుల్గా ఉంటే మనకి న్యాచురల్గా ఒక గ్లో వచ్చినట్టు అనిపిస్తుంది ఫేస్లో నాకైతే టిక్కా పెట్టుకుంటే. ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. చాలా మంది నేను ఒక ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను, ఎక్కువ పెట్టుకుంటాను, అవి అన్నిటికీ పెట్టుకుంటాను. ఆ ఇయర్ రింగ్స్ ఎక్కడ తీసుకున్నారని అడిగారు. అవి మీషోలో తీసుకున్నట్టున్నాను. లాస్ట్ టైం కూడా చూపించాను అవి మళ్ళీ తీసుకుని కూడా మీకు. ఎంత నచ్చాయో అసలు. ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిని ఏమంటారు చైన్స్. ఇక్కడ ఇయర్ చైన్స్ ఇలా వచ్చి మనం హెవీగా లైక్ నెక్ పీసెస్ ఏం పెట్టుకోకుండా ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. ఎంత బాగున్నాయో, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అండ్ వైట్ స్టోన్స్ కాబట్టి అన్నిటికీ ఆల్మోస్ట్ సూట్ అవుతాయి. కొంచెం మనం లెహెంగాస్ వేసుకున్నప్పుడు నెక్ పీసెస్ వద్దు, హెవీగా వద్దు అని అనుకున్నప్పుడు ఇలా పెట్టుకుంటే కొంచెం యూనిక్గా కూడా కనిపిస్తాం. ఇలా చైన్ నాకు బాగా నచ్చింది. చైన్ రావడం ఇది ఇటు సైడ్ది, అందుకే అటు సైడ్ అలట్లే. ఇది ఇటు సైడ్ చైన్ బాగా వచ్చిందనమాట మొత్తం కూడా. అండ్ నెక్స్ట్ ఈ యూనిక్ చోకర్. ఇది కూడా చోకరే కానీ చాలా యూనిక్గా అనిపించింది. పేస్టల్ షేడ్స్ వచ్చాయి అనమాట దీనికి. చాలా యూనిక్ ఉంది. అంటే మనం కొంచెం కలర్స్ యాడ్ చేస్తాం కదా కొన్ని అవుట్ఫిట్స్కి సింపుల్గా. ఇప్పుడు వైట్ ఉందనుకోండి, ఆ వైట్కి ఇలా కలర్స్ యాడ్ చేస్తే మంచిగా కనిపిస్తుంది. సో అట్లా బాగుంటుంది అనమాట. కొంచెం యూనిక్గా కావాలి అని అనుకుంటే ఈ చోకర్ డెఫినెట్లీ ట్రై చేయండి. ఇందాక చూపించాను కదా మీకు బ్రేస్లెట్, కొంచెం ఆ కైండ్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయన్నమాట దీనికి. సో పర్ల్స్ వచ్చాయి. సో పర్ల్స్ కూడా డార్క్ షేడ్స్ కూడా బాగుంటుంది, లైట్ షేడ్స్ కూడా బాగుంటుంది, ఎందుకంటే కలర్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్ వచ్చాయి. ఇయర్ రింగ్స్ వచ్చాయి అండ్ ఈ రింగ్ వచ్చిందనమాట. చాలా క్యూట్ ఉన్నాయి. పేస్టల్ కలర్స్ కదా, చాలా బ్యూటిఫుల్ అనిపిస్తున్నాయి. పేస్టల్ కలర్ కదా ఇప్పుడు బాగా ట్రెండ్ కాబట్టి మనం చాలా వాటికి పేర్ చేసుకోవచ్చు. ఓన్లీ రింగ్స్, ఓన్లీ ఇయర్ రింగ్స్, ఓన్లీ చోకర్ అన్ని కాంబినేషన్లో అలా కూడా మనం డిఫరెంట్గా పేర్ చేసుకోవచ్చు. అంత బాగుంది కదా, సైజ్ కూడా కరెక్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ చైన్ చూడగానే నాకు ఎందుకో భలే అనిపించింది. అంటే ఇప్పటివరకు చూపించినవన్నీ లెహెంగాస్కి వీటికి బాగుంటాయి. ఇలా ఇన్విజిబుల్ చైన్స్ టైప్ వస్తున్నాయి కదా ఇప్పుడు. ఈ చైన్ సన్నగానే వచ్చింది. అండ్ కింద కూడా మనకి కట్ చేస్తే కానీ కింద మనకి ఇలా వచ్చిందనమాట చైన్ టైప్. ఇలాగా ఇలా కింద కూడా ఇలా నేను మీకు పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను కుదిరితే. నేమే పెట్టుకున్నా తెలిసేలా లేదు, అందుకే నేను పెట్టుకోవట్లేదు. ఎందుకంటే ఇలాంటి వాటికి మేము పెట్టుకొని చూపించాను అనుకోండి ఉన్న లుక్ కూడా పోతుంది. సో వీటికి దేనికి అది జ్యువెలరీ మెయిన్గా ఇవనే కాదు, ఏ జ్యువెలరీ అయినా మన పర్ఫెక్ట్ అవుట్ఫిట్ మీద వేసుకున్నప్పుడే ఆ లుక్ తెలుస్తాయి. స్టెప్స్ లాగా వస్తుంది అనమాట, ఒక చిన్న స్టెప్ లాగా. సో ఇవేంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్గా ఈ టైప్ ఆఫ్ లోటస్ ఇవి ఏంటంటే బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో ఇదేంటంటే ఇలా స్టెప్ లాగా రావడం వల్ల మనం కింద వరకు ఉంటుంది కాబట్టి మనం డీప్ నెక్స్కి వాటికి కూడా మంచిగా పేర్ చేయొచ్చు. అండ్ క్యూట్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి లోటస్ టైప్, చాలా బాగున్నాయి. నాకు చాలా నచ్చాయి ఇవి. అంటే చాలా యూనిక్గా అనిపించింది ఇది కూడా నాకు. నెక్స్ట్ ఇంకొకటి అంటే పెట్టుకుని చూపిస్తే ఇంకా యూజ్ అవుతుంది అని అడుగుతారు, బట్ పెట్టుకుని నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను డెఫినెట్లీ. నేను స్టైల్ చేసినప్పుడు మళ్ళీ లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. అండ్ నెక్స్ట్ ఈ పర్ల్ చోకర్ అయితే ఎప్పుడో నుంచి తీసుకుందాం అనుకుంటున్నా. బికాస్ ఏదైనా ఈ మధ్య చాలా సెలబ్రిటీస్ లుక్స్ కూడా చాలా పర్ల్ చోకర్స్తో పేర్ చేస్తున్నారు వాళ్ళు. చాలా బ్యూటిఫుల్ ఉంది, మంచిగా ఎక్కువ వెయిట్ కూడా ఏమీ లేదు. అండ్ చూడడానికి కూడా చాలా నీట్గా వచ్చిందనమాట. దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా వచ్చాయి. సింపుల్ ఫ్లవర్ ఇయర్ రింగ్స్ లాగా ఇట్లా వచ్చాయి, చిన్నవన్నమాట. ఫోకస్ కెమెరా, ఫోకస్. యా, ఇట్లా చిన్నగా వచ్చాయి. సో క్యూట్ ఉంటాయి. అంటే మనం అంత హెవీగా పెట్టుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ కొన్నిసార్లు అసలు పెట్టుకోము. కొంతమంది అయితే పెట్టుకోరు. నేను ఇయర్ రింగ్స్ లేకుండా అయితే అసలు ఉండను. ఇయర్ రింగ్స్ ఆల్మోస్ట్ చిన్నమైనా పెట్టుకుంటాను ఒకవేళ హెవీగా ఉన్న నెక్ పీస్ పెట్టుకున్నప్పుడు. అండ్ ఇంకా లాస్ట్ పీస్ మీకు ఫస్ట్ చూపించాను కదా, సిమిలర్ కైండ్ ఆఫ్ దే, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది. అంటే అది కొంచెం స్టెప్స్ లాగా ఇక్కడ వరకు వస్తుంది. ఇది కొంచెం ఎక్కువ ఇక్కడ నెక్లెస్ లాగా వస్తుంది అనమాట. నాకు నెక్లెస్ లాగా ఉంటే ఎక్కువ ఇష్టం, బట్ గ్రీన్ అయితేనే సూట్ అవుతుంది అని చెప్పి నేను గ్రీన్ తీసుకున్నాను. సో ఇలా పెట్టుకుంటే మొత్తం అంతా కవర్ అయిపోతుంది మనకి. ఇలా పెట్టేసుకుంటే కొంచెం హెవీ లుక్ వచ్చేస్తుంది. నాకు ఇలా హెవీ లుక్స్ క్యారీ చేయడం అంటే ఇష్టం లెహెంగాస్కి. సో ఈసారి నేను పే చేసినప్పుడు చూపిస్తాను మీకు. సో ఇలా మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. సో మొత్తం నెక్ అంతా కవర్ అయిపోతుంది కాబట్టి ఒక మంచి గ్రాండ్ కనిపిస్తుంది. అండ్ ఫేస్ కూడా మంచి గ్లోగా కనిపిస్తుంది. ఇయర్ రింగ్స్ అయితే చాలా గ్రాండ్గా వచ్చాయి. ఇది టిక్కా, సేమ్ ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయో టిక్కా కూడా అలాగే వచ్చింది గ్రాండ్గా.
కొంచెం పెద్ద ఫేస్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది నాలాగా. అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి, సేమ్ టిక్కాలో వచ్చింది అలా. చాలా వెయిట్లెస్ ఉంది తెలుసా, అసలు వెయిట్ లేవు, పెద్ద గ్రాండ్ కనిపిస్తున్నాయి కదా, అసలు వెయిట్ లేవు, చాలా బాగున్నాయి. పెట్టుకుంటే కూడా మంచిగా ఫేస్ అంతా కవర్ అవుతుంది. అండ్ మనం సపరేట్గా ఇయర్ రింగ్స్ కూడా సపరేట్గా ఏదైనా వేరే డ్రెస్సెస్ మీదకి వీటికి కూడా పే చేసుకోవచ్చు. సపరేట్గా పెట్టుకున్నా కూడా కొంచెం హెవీ లుక్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చి ఈ వెడ్డింగ్ సీజన్లో బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఇవి నీకు, అందుకే కొంచెం గ్రాండ్వే చూపించాను. అంటే సింపుల్గా లాస్ట్ టైం అన్నీ సింపుల్గా ఇయర్ రింగ్స్ ఇట్లాంటివి చూపించాను కదా, సో అప్పుడు ఇంకా నాకు అవి యూజ్ అవుతాయి, ఇప్పుడు ఇవి యూజ్ అవుతాయి. సో ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా, మీకు కూడా ఇవి ఎక్కువ యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ గైస్, ఈరోజు ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీకు కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బాయ్.